కేసీఆర్ గారు అల్లుడు బిడ్డ మానవుడు మనవరాలు మేకను పట్టుకొని అక్కడ ఉన్నారు. గత 50-100 ఏళ్ళ నుంచి అల్లుడు వస్తే బిడ్డ వస్తే మేకను ఎక్కడ కట్టించుకోలేదు ప్రాంతంలో. కాబట్టి ఇప్పుడు జమ్మికుంట ప్రాంతం దగ్గర ప్రాంతంలో అల్లుడు బిడ్డ మానవుడు అట్లే మేకను కూడా కట్టుకొని అక్కడ ఉన్నారు. ఇల్లు లేక ఉన్నారు అక్కడ. ఇక్కడ ఉన్న దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. ధర్మారం డబుల్ బెడ్రూమ్లు కొంచెం మీరు ఆర్డర్ ఇస్తే అప్పుడే వస్తారు కానీ ఆర్డర్ చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా అల్లుడు వస్తే ఏడమనుకుంటాడు, బిడ్డ వస్తే ఎక్కడ ఉంటారు, మేకను ఎక్కడ కట్టేసుకుంటాం అన్న కేసీఆర్ గారు మీ పాలన అక్కడ బంద్ పెట్టి అయిపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ పాలన మంచిగా ఉందని ప్రజలు స్వాగతించారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డబుల్ బెడ్రూమ్లు నిర్ణయించారు కదా. గతంలో ఇందిరమ్మ ఇల్లు గ్రామానికి ఎన్నో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కూడా మీకే దక్కింది. ఆ ఘనతను స్మృతి చేసుకొని స్వాగతించి మీకు అధికారం ఇచ్చారు. ఈ డబుల్ బెడ్రూమ్ల పేర్లు మార్చి ఇందిరమ్మ ఇళ్ళుగా మార్చి ప్రజాధనమే కాబట్టి అర్హులైనకు ఈ ధర్మారం డబుల్ బెడ్రూమ్లు పంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
జర్నలిజం నిలదీసి నిక్కు తేల్చవమ్మ ఏది నిజం జరిగేటి రణం కవితకు అంట నిలిచి భరోసివ్వు ఒక్క క్షణం జర్నలిజం నిలదీసి నిక్కు తేల్చవమ్మ ఏది నిజం జరిగేటి రణం కవితకు అంట నిలిచి భరోసివ్వు ఒక్క క్షణం. నమస్కారం అండి. ఇది జమ్మికుంట మండలం ధర్మారం గ్రామంలో ఉన్నాం మనం. ధర్మారం అంటే మున్సిపాలిటీయే. ఈ మున్సిపాలిటీ పరిధిలో ప్రపంచ చరిత్రలో గొప్పగా మేము పనిచేసామని చెప్పుకుంటున్నా ఇప్పటికి చెప్పుకుంటే ఒక అటదరిద్ర ప్రభుత్వం, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు గోవింద ప్రభుత్వం అప్పుడు నిర్మించారు ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లో. ఒక్కసారి చూడరి, సిగ్గుమాలిన పనులు చేయడమే కాక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు విమర్శిస్తున్నారు మూతి మీసాలు లేని వాళ్ళు. ఒకసారి చూడరి, అయ్యలారా, అవ్వలారా, అక్కలారా, బీఆర్ఎస్ పార్టీ గొప్పలు చెప్పుకునే వీళ్ళని ఏమంటారు, దళారులారా. ఇప్పుడు మనం ధర్మారం డబుల్ బెడ్రూమ్లో కాడున్నాం. మేడారం టీవీ ఎంతో సాహసం చేసి ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు నిర్మించారండి. ఈ డబుల్ బెడ్రూమ్లు మొత్తం టోటల్ శిథిలావస్థలు చేరుతున్నాయండి. ఇవి కట్టించి దాదాపు 6-7 సంవత్సరాలు అవుతున్నాయండి. ఈ డబుల్ బెడ్రూమ్లలో వద్దే పీతిరి గద్దలు, గబ్బిలాలు, కొండలు, ఇంకేమంటారు బర్రెలు, గొర్రెలు చెప్పద్దు కానీ అన్నిటి నిలయంగా మారిందండి డబుల్ బెడ్రూమ్లు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టిర్రో మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ ప్రభుత్వంలో. ఆయన కాళ్ళకు మొక్కాలు ఇట్లా కట్టి దీన్ని ఏమంటారండి, ఈదురు గద్దలు, బల్లులా, ఇంకేంటి అంటే 2 రెక్కలు ఉంటాయి, అవి గొర్రెలు, బర్రెలు తాగేటోళ్ళ కోసం ఇక నిర్మించిరని ఈ సందర్భంగా మీకు తెలియజేసే కోసం ప్రయత్నం చేస్తున్నాము. మేడారం టీవీ ఛానల్ ఎంతో కష్టపడి ఇంత పైకి వచ్చి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతగానో అధ్వానం ఎక్కడైనా ఉంటుందా? ప్రజాధనాన్ని ఇట్లా గాలికి వదిలేసిండ్రు. ఇది చెప్పుకుంటే సిగ్గుసేటు, చెప్పుకోకపోతే కోడిగుడ్డు వలిగినట్టు అవుతుంది. కానీ మన కోడిగుడ్డు వలగొట్టినట్టే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోడిగుడ్డు వలగొట్టినట్టు వలగొట్టారు. కానీ చూసిన వాటర్ ట్యాంకులు కుదిపోతున్నాయి, వాటర్ ట్యాంకులు కట్టిన, లాట్రిన్లు కట్టిన అవి కూలిపోతున్నాయి, ఆ కిటికీలు విక్కపోతున్నారు, దర్వాలు విక్కపోతున్నారు. ఇంకెవరికి కేటాయించలేదు. కొన్ని డబుల్ బెడ్రూమ్లు మరి ఎవరి కోసం కట్టించారు? కుక్కలకు, నక్కలకు, గాజుల పందులకేనా అని ఈ సందర్భంగా మనం చెప్పక తప్పదు. ఇప్పుడు మనం చూస్తున్న ధర్మారం గ్రామాన్ని ఆనుకున్న డబుల్ బెడ్రూమ్ ఒక్క కరెంటు బోర్డు స్విచ్ కొనాలంటే ఎంత అవుతుంది? అక్కడ సెప్టిక్ ట్యాంక్ వాటర్ కోసం కట్టాలని ఎంత అవుతుంది? ఒక సిమెంట్ బత్తకి ఎంత అయింది? ఒక ఇటుకకి ఎంత అయింది? ఎన్ని వేల కోట్ల రూపాయలు ధనాన్ని వృధా చేశారు. ఇప్పుడు సిగ్గులేని నాయకులు ఎక్కడికి పోయారు? ఇప్పుడు కరీంనగర్లో మళ్ళీ సమావేశాలు పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఒక్కసారి ఆలోచించుకోండి, సిగ్గు శరం మీకు ఉన్నాయంటే ఒక్కసారి డబుల్ బెడ్రూమ్ ధర్మారం డబుల్ బెడ్రూమ్ల సంగతి తెలుసండి. ఎందుకు మీ పదవులు ఉన్నాయి? 10 సంవత్సరాలు మీరు పాలన చేశారు. 10 సంవత్సరాలు మీరు నమోరామచంద్ర అంటూ ప్రజల్ని పిప్పి చేశారు. కింద మేడిగడ్డలు లాంటి ఎన్నో కూలగొట్టారు, ఎంతో ధ్వంసం చేశారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఎవరి కోసం కట్టారు, ఎందుకోసం కట్టారు, ఏమిటి కట్టారు? సిగ్గులేని ప్రభుత్వాన్ని ఒక్కసారి నిలదీయాలన్నది మా మేడారం టీవీ. చూడండి ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లు ఏమైనాయి? డబుల్ బెడ్రూమ్లు ఎవరు ఉంటున్నారు? ఎందుకు పంచలేదు? 10 సంవత్సరాలు గడిచినా ఎందుకు పంచలేదు ఈ డబుల్ బెడ్రూమ్లు? ఒక్క ఈ ధర్మారం అనగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో గ్రామాలలో కూడా డబుల్ బెడ్రూమ్లు పంచలేదు. ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ రావడంతో మళ్ళీ అప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు ఎలక్షన్ రావడంతో ప్రజల మీద ప్రేమ చూపించే కోసం, వలక చూపించే కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్లో ఈరోజు ఒక సభ ఏర్పాటు చేశారు. ఏమిటి? ఒక ఇల్లు కట్టాలంటే ఎంత జరుగుతుంది? ఒక పేదవాడికి డబుల్ బెడ్రూమ్ కట్టాలంటే ఎంత జరిగింది? ఈ ప్రజాధనాన్ని ఎవరి కోసం వెచ్చించారు? ఎవరి కోసం మీరు ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టారు?
అల్లుడు వస్తే ఎక్కడ పండుకుంటాడు? గొర్రె పిల్లలు ఎక్కడ కట్టేసుకుంటాం? మేక పిల్లలు ఎక్కడ కట్టేసుకున్నారు? ఈ 10 ఏళ్ళ నుంచి అల్లుడు డబుల్ బెడ్రూమ్ లేక అల్లుడు ప్రతి గ్రామంలోని అల్లుళ్ళందరూ ఊరవతల వండుకుంటున్నారు, గ్రామాల్లో పొలిమేరలలో వండుకుంటున్నారు డబుల్ బెడ్రూమ్ లేక అని అన్నట్టు కేసీఆర్ చెప్పాడు. అల్లుడే తేడం అనుకుంటావు, బిడ్డే తేడం అనుకుంటుంది, మేకపిల్లలు ఏడ కట్టేసుకుంటావు, నువ్వు ఏడవనుకుంటావు అన్నారు, ఏడవనుకుంటా అన్నారు. ఇప్పుడు ఎక్కడన్నారు? అల్లుళ్ళు ఎక్కడి వేరు, మేకపిల్లలు ఎక్కడి పోయినాయి, బిడ్డ ఏడికి పోయింది, అల్లుడు ఎటువేండు, మనవడు ఎటువేండు, మనవరాలు ఎటువేరు? ఒక్కసారి కేసీఆర్ తాత నువ్వు చెప్పరాదే? నీ బాధ్య, నీ కాలు మొక్తా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే తాత. కేసీఆర్ తాత, నీ మనవరాళ్ళు వచ్చిర్రు, మీ అల్లుళ్ళు అంటే నీకు కూడా వాళ్ళు మనవాళ్ళు అవుతారు. వాళ్ళందరూ చూస్తారు డబుల్ బెడ్రూమ్ లేక, అత్తగారి ఇళ్ళకి రాలేక, ఉండలేక, పడుకోలేక, మేకపిల్లకి జాగలేక ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఈ డబుల్ బెడ్రూమ్ ధర్మారం జమ్మిగుంట మండలం కరీంనగర్ జిల్లా ఈ ధర్మారం డబుల్ బెడ్రూమ్ల సంగతి ఏం చేస్తున్నావు? అయిపోయిందా ఇక? కేలు కదమా? దుకాణం బందా? ఒక్కసారి ఇక్కడ చూడు ఎంత ముద్దుకునేదో. వస్తావా ఇక్కడికి? దా వస్తావా ఇక్కడికి? రా వచ్చి ఒక బొట్టేసుకొని పోదురా. అక్కడక్కడ మోబాయి రారు, అక్కడక్కడ మోబాయి రారన్నావు. తెలంగాణ జర్నలిస్టులు ఎన్నోసార్లు అవమానించినావు. అక్కడక్కడ మోబాయి రారన్నావు. ఏమైంది? మోబాయి ఏం చేశారు? ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడల్లా రాహుల్ చూసావా, రాహుల్ చూసావా, రాహుల్ అని అన్నావు. ఏం చేసినావు? రాహుల్ లాంటి వాళ్ళు ఎందరో రాళ్ళు పట్టుకొని నేను తరిగి కొట్టారు. నువ్వు ఎక్కడికి పోయావు? ఈ ధర్మారం డబుల్ బెడ్రూమ్ల సంగతి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకొని ఒక చక్కటి పాలన అందించే కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు స్వాగతించారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైంది, రాష్ట్ర ముఖ్యమంత్రి బాగున్నాడు, పాలన బాగుంది, మంత్రుల పాలన బాగుంది. కానీ ఒక్కసారి ఈ ధర్మారం డబుల్ బెడ్రూమ్ల సంగతి తెలుసానని ఈ ధర్మారం గ్రామ ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జగన్తో సమ్మయ్య గౌడ్, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారం డబుల్ బెడ్రూమ్ల నుండి. నమస్తే.